Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. భయపడకుము, నేను నీకు తోడైయున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనం. ఫియర్ నాట్, ఫర్ ఐ యామ్ విత్ యూ. ది బుక్ ఆఫ్ ఐసైయా చాప్టర్ 43 వర్సెస్ 5. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మనకు ప్రతి విషయంలో కూడా సహాయమును ఆయన కృపతోటి మనలను భద్రపరుస్తూ సహాయం చేస్తూనే ఉన్నాడు. ఈ లోకంలో మరి మనం జీవిస్తున్నప్పటికీ చాలామంది కుటుంబ జీవితాలలో లేదా వ్యక్తిగత వారి కుటుంబ విషయాలలో కానీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వారు ఎదుర్కోలేనక భయపడుతూ ఆందోళనలు చెందుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ దేవుడి ఉదయమున మనతో మాట్లాడుతున్నాడు. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు తెలియచేస్తున్నాడు. ఆయనే మనకు సహాయకుడు. ఆయనే మనకు నిత్యమైన వెలుగును చూపించే, మన జీవితంలో మంచి మార్గమును మనకు బోధించే దేవుడై ఉన్నాడు. అలాగునే నడిపించే దేవుడు. యెషయాకి తోడైన దేవుడు మనకు కూడా తోడై ఉంటాడు. కనుక ఈ లోకంలో వాటిని చూసి భయపడక ధైర్యం తెచ్చుకొని సమస్యను ఎదుర్కొనటానికి దేవుడు సహాయమును దయచేస్తాడు. కనుక దేవుడు మనకు తోడై ఉన్నాడని నమ్మి మనమంతా విశ్వాసముతో ముందుకు సాగిపోదుము గాక. ప్రార్థన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, నీకెన్నో స్తుతులు స్తోత్రాలు. తండ్రి, ఈ ఉదయకాలములో దేవుడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి, తండ్రి నీవు భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నానని మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఈ వాగ్దానాన్ని మా కుటుంబ జీవితాలలోనూ మా వ్యక్తిగత జీవితాలలోనూ నెరవేర్చమని కోరుతున్నాం దేవా. సహాయము దయచేయండి. మేము ఏటిని బట్టి కలత చెందకుండా ధైర్యము తెచ్చుకొని సమస్యలను ఎదుర్కోటానికి నీ కృప చూపించండి. నీ ధైర్యమును నీ వాత్సల్యతను మా పైన ఉంచమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.